రుక్మిణి మరణం గ్రామాన్ని షాక్లోకి నెట్టింది. ఎవరికీ కారణం ఏంటో అర్థం కాలేదు. డాక్టర్లు కూడా చెప్పలేకపోయారు. కానీ ఇది సహజ మరణం కాదు అని మాత్రం చెప్పారు. రాఘవ్ పూర్తిగా సొమ్మసిల్లిపోయాడు. ఆమె శవాన్ని చూసి ఏడవడం మొదలుపెట్టాడు. ఆమె చేతిని పట్టుకుని "నువ్వు నన్ను వదిలిపెట్టవు" అని అన్నాడు. కానీ ఆమె శరీరం అప్పటికే చల్లబడిపోయింది. ఆమె చనిపోయిన 3 రోజులకి రాత్రి సమయం 2 గంటలవుతోంది. శ్మశానంలో గాలి గట్టిగా వీచింది. రుక్మిణి సమాధి దగ్గర మట్టి కదిలింది. మెల్లగా ఆమె చెయ్యి బయటికి వచ్చింది. ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. కానీ అవి ఇక మనిషి కళ్ళు కావు. రక్తం లాంటి ఎరుపు. ఆమె పెదవులు పగిలి నోటి నుంచి రక్తం కారుతోంది. ఆమె నిదానంగా లేచింది. ఆమె ఇప్పుడు మనిషి కాదు, ఒక భయంకరమైన పిశాచం. ఆ మరుసటి రోజు స్కూల్లోకి ఒక కొత్త టీచర్ వచ్చింది. ఆమె రాఘవ్తో మాట్లాడింది, నవ్వింది. అది చూసింది మూలలో నిలబడి ఉన్న రుక్మిణి ఆత్మ. ఆమె ముఖం కోపంతో వంకరిగా మారిపోయింది. రాత్రి ఆ టీచర్ ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి అడుగుల శబ్దం వచ్చింది. "ఎవరున్నారు?" అని ఆమె అడిగింది. ఒక తెల్లని చీరలో ఉన్న రూపం ఆమె ముందు ప్రత్యక్షమైంది. జుట్టు మొత్తం ముఖాన్ని కప్పేసింది. "రాఘవ్కు దగ్గరగా ఎందుకొచ్చావు?" అని భయంకరమైన గంభీర స్వరం. ఆ టీచర్ కేకలు వేసింది. కానీ రుక్మిణి తన పొడవాటి గోళ్లతో ఆమె గొంతును చీల్చేసింది. రక్తం చిమ్మింది. ఆమె శరీరం అక్కడే పడిపోయింది. ఆ రోజు నుంచి ఎవరైనా రాఘవ్ దగ్గరికి వస్తే వాళ్ళు చచ్చిపోతున్నారు. వారి శరీరాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. కళ్ళు బయటకు వచ్చి గొంతు చీలిపోయి గ్రామంలో భయం వ్యాపించింది. ఇది రుక్మిణి ఆత్మ అని అందరూ చెప్పుకున్నారు. ఒకరోజు రాత్రి సరిత తన ఇంట్లో ఉంది. అప్పుడు అద్దంలో తన వెనుక ఎవరో కనిపించారు. ఆమె వెనక్కి తిరిగింది. ఎవ్వరూ లేరు. మళ్ళీ అద్దం చూసింది. ఈసారి రుక్మిణి అక్కడే ఉంది. "నువ్వే నన్ను చంపావు" అని ఆమె గట్టిగా చెప్పింది. సరిత కేకలు వేసింది. "నేను ప్రేమించాను, నేనే తప్పు చేయలేదు" అని ఆమె ఏడ్చింది. రుక్మిణి నవ్వింది. ఆ నవ్వు భయంకరంగా ఉంది. "ప్రేమంటే చంపడం కాదు" అని చెప్పింది. రుక్మిణి మెల్లగా సరిత దగ్గరకు వచ్చింది. ఆమె జుట్టు గాలిలో ఎగురుతోంది. ఆమె కళ్ళు రక్తంతో నిండిపోయాయి. "నువ్వు నా బిడ్డను కూడా చంపేశావు" అని గట్టిగా అరిచింది. సరిత కాళ్ళు వణికిపోయాయి. రుక్మిణి ఒక్కసారిగా ఆమె గొంతు పట్టుకుంది. గాల్లోకి ఎత్తింది. సరిత శ్వాస ఆగిపోతుంది. "క్షమించు" అని ఆమె చివరిసారి చెప్పింది. కానీ రుక్మిణి తన గోళ్లతో ఆమె కళ్ళను చింపేసింది. తరువాత గొంతుని చీల్చేసింది. రక్తం గోడలపై చిందింది. ఆ తర్వాత హత్యలు ఆగిపోయాయి. కానీ రాత్రి అయ్యేసరికి ఆ స్కూల్లో ఇంకా శబ్దాలు వినిపిస్తాయి. బోర్డుపై రాసే చాక్ శబ్దం, మెల్లగా నడిచే అడుగులో, కొన్నిసార్లు ఒక తెల్లని చీరలో ఉన్న రూపం కనిపిస్తుంది. ఆమె కళ్ళు ఇంకా ఎర్రగా ఉంటాయి. ఆమె ఇంకా అక్కడే ఉంది. ఈ కథలో భయం ఇంకా ముగియలేదు. ఎందుకంటే ప్రేమ పేరుతో చేసిన పాపం ఎప్పుడూ శాంతించదు.